సో నమస్తే అందరికీ. నేను సుకుమార్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఐఎమ్ ఫ్రమ్ సుకుమార్ ఫిజిక్స్ అకాడమీ, నెల్లూరు. సో ఈ వీడియో మనకి నీట్ పేపర్ లీకేజ్ రీసెంట్గా నిన్న మనకి మే 12న ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయిన ప్రెస్ నోట్, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి పేపర్ లీక్ అయింది అండ్ రీకండక్టెడ్ ఎగ్జామ్కి ప్రపోజ్ చేస్తూ వాళ్ళు దాన్ని ఒప్పుకుంటూ సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవన్నీ కూడా ఒక క్లారిటీ ఇచ్చి, అండ్ మళ్ళీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పడొద్దు, అవసరం ఏం లేదండి, దీన్ని మనం రిజిస్ట్రేషన్స్ ఏమి లేవు, ఉన్నదాని మీదనే మనం నెక్స్ట్ కండక్ట్ చేస్తాము, జస్ట్ కాకపోతే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదో జరిగిపోయింది, మీరు ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్గా ఉండండి అన్నట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో దాన్ని కూడా సరే, దాంట్లో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా ఫేస్ చేసేది సమస్యను స్టూడెంట్ మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అండ్ దాని తర్వాత పేరెంట్స్ కూడా అలానే ఫీల్ అవుతారు. సో కాకపోతే ఇక్కడ దీన్ని మనకి అది మంచో చెడు ఇంకా పక్కన పెట్టేస్తే, ఇంకా దాని గురించి మనం ఇక్కడ ఎక్కువగా దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఎలా లీక్ అయింది, ఎవరు బాధ్యులు, ఏంటి, అయ్యో మళ్ళీ చదవాలా అనే దాని గురించి మనం వీలైనంత తొందరగా రికవర్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ టైం కూడా ఉండకపోవచ్చు అండి, మహా అనుకుంటే ఒక 3 నుంచి 5 వీక్స్ లోపల టైం ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది కూడా ఎందుకు ఉంటుందనంటే, సో సడన్గా వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ డేనే ఎగ్జామ్ ఉన్నట్టుండి కండక్ట్ చేయలేరు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు కొంచెం రెడీ కావాల్సి ఉంటుంది. అండ్ దానికి తోడు కొన్ని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడ మనకి వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత టైం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం అంటే ఇక్కడ ఒక 3 నుంచి 5 వీక్స్ అయితే టైం ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్. సో దాని తర్వాత పేపర్ గురించి చూస్తే నెక్స్ట్తో కంపేర్ చేస్తే అలానే ఉంటుందా, లేకపోతే 2025 లాగానే టఫ్ వస్తుందా అని అంటే, సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మాత్రం కంపల్సరీ ఎంతో కొంత టఫ్నెస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా మనం 2024 పేపర్ లీకేజ్ అప్పుడు కూడా దీన్ని అబ్జర్వ్ చేసాం, అక్కడ కొంత లిటిల్ బిట్ టఫ్నెస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందని అయితే చెప్పలేం, కానీ కొంచెం అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉన్నా లేకపోయినా ఒకటే మనకి, అది మనం చిన్న పామైనా పెద్ద కర్ర వాడని అని పెద్దలు చెప్పిన సామెతే. కాబట్టి అది ఎలా పేపర్ ఉన్నా కానీ మనం దానికి రెడీగా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్ ప్రిపరేషన్ అవసరం. దానికోసం పిల్లలు ఇమీడియట్లీ రికవర్ అవ్వాలండి, ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి అయినా సరే రికవర్ అయిపోయి సెట్ అయిపోయి ఇంకా మనం రాయాల్సిందని ఫిక్స్ అయిపోయి మీ ప్రిపరేషన్ మీరు యథావిధిగా కొనసాగించేసేయండి. సో దీంట్లో మెయిన్గా మీరు చూసుకోవాల్సినటువంటి ప్లానింగ్ ఏంటంటే, కొంతమంది ఎవరికైతే మనకి 600+ కానీ లేకపోతే 650 కానీ, మోర్ దాన్ 600 అండ్ 550, ఎందుకంటే యాక్చువల్గా మనం యావరేజ్ మన ఏపీలో కట్ ఆఫ్ కనుక తీసుకుంటే ప్రజెంట్ 2026 కట్ ఆఫ్ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 530 నుంచి 550 వరకు ఉండొచ్చు, మన ఏయూ రీజన్ కావచ్చు, ఎస్వి రీజన్ కావచ్చు అనేది యావరేజ్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం. కాకపోతే దాన్ని ఎవరైతే ఆ రేంజ్లో చేస్తున్నారో ఆల్రెడీ, లేదా 600 ఉన్నాయో, లేదా 550 అబవ్ ఉన్నారో కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు, లేదా 600 అబవ్ ఉన్న వాళ్ళు 100% సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకనంటే మనకి ఎంత టఫ్ పేపర్ ఇచ్చినా, ఎంత ఈజీ పేపర్ ఇచ్చినా మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది 2024 ఎగ్జామ్లో మనం చూసాం, అది 580 వరకు వెళ్ళిపోయింది. సో అది హయ్యెస్ట్ కట్ ఆఫ్ అనుకోవచ్చు. దాన్ని కూడా మనం క్రాస్ చేసి 600 ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఇంతవరకు 100% అది డ్యామ్ షూర్. సో వాళ్ళైతే చాలు ఇంకా రాసేసాము అయిపోయింది అని అంటూ ఒక ఫీలింగ్లో ఉండి కొంచెం రిలాక్స్ అవుదాము, ఏదో +1 నుంచి +2 నుంచి మనకు అక్కడ 11th క్లాస్ 12th క్లాస్ స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాము, బాగా ఇది చేసాం, మనకి ఈసారికి 100% ఇంకా వచ్చేసింది సీట్ అన్నట్టు కొంచెం రిలాక్స్ అవుదాము అనుకున్న టైంలో తిరిగి మళ్ళీ ఎగ్జామ్ అని అంటే కొంచెం వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చండి. అలాగనే ఎవరైతే 500 నుంచి కొంచెం అటు ఇటు కట్ ఆఫ్కి ఒక 20, 30, 50 మార్క్స్ వేరియేషన్స్తో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవాలి. ఎందుకనంటే సో వాళ్ళకి అది ఏదైనా ఉండొచ్చు ఫ్యాక్టర్స్, ఒక 20, 30, 50 మార్క్స్ వేరియేషన్లో వాళ్ళకి మిస్ అవ్వచ్చేమో అనే అంచనాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఉండేటటువంటి ఈ 4-5 వారాల టైంని వాళ్ళు యూటిలైజ్ చేసేసుకున్నట్లయితే
100% దాన్ని ఓవర్కమ్ చేసి 100% సీట్ గెట్టింగ్ స్కోర్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, మంచి ర్యాంక్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంత తొందరగా వాళ్ళు రికవర్ అయిపోయి ప్రిపరేషన్ పడితే అంత మంచిది. అలాగనే ఎవరైతే 600 పైన వచ్చి గ్యారంటీగా మనకి సీట్ వస్తుంది మళ్ళీ రాయాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అండి. వాళ్ళకి ఎప్పుడు పెట్టినా కానీ రాయగలుగుతారు ఎగ్జామ్, అందులో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కూడా 1 or 2 days చూసుకున్న తర్వాత ఇంకా తప్పదు, మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే, రివైజ్ చేసుకోవాల్సిందే. మీకు కొంచెం చాలా అలాంటి స్టూడెంట్స్కి కొంచెం తక్కువ టైంలో రికవర్ అవుతారు, ఈజీ రివిజన్ కూడా జరుగుతుంది. అది యాజ్ యూజువల్గా మనకి తెలిసిన విషయమే. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఇక్కడ పేరెంట్స్గా కానీ, ఫ్యాకల్టీగా మేము కానీ, అండ్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ కానీ, అండ్ పిల్లలు కానీ అందరూ కూడా దీనికోసం రెడీ అయిపోయి ఇక ఎంత తొందరగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఎంత మనకి వేలో మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ షెడ్యూల్స్ రెడీ చేసేసుకొని ముందుకెళ్ళిపోతే అంత ఈజీ అయిపోతుంటుందండి అది. సో అది ఎన్ని రోజులకు పెడతారనేది ఈ రోజు రేపట్లో మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎన్ని రోజులు ఉండొచ్చు అనేది. జస్ట్ ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అయితే 3 నుంచి 5 weeks మిడిల్ అయితే 100% ఉంటుంది. సో అలాగనే ఇంకొక విషయం ఏంటంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఎలాంటి అవకతవకలు జరగకుండా 100% ఒక పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్, కట్టుదిట్టమైనటువంటి ఎగ్జామినేషన్ జరపాలంటే మాత్రం ఇన్ కేస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే గతంలో కూడా మనకి ఇది ఎన్టీఏ బోర్డు ఫామ్ కాకముందు కూడా సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు జేఈ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తూ వచ్చారో సో అప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లం కూడా అక్కడ లేదు. కాబట్టి సో దానికి బెస్ట్ రెమెడీగా మనం తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆలోచించవచ్చేమో బోర్డు కూడా చెప్పలేమండి. సో ఏది ఎలా ఉన్నా కానీ పేపర్ టఫ్నెస్ కూడా ఒకటి ఇక్కడ ఆలోచించుకోవాలి. పేపర్ టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా చెప్పలేం. టఫ్ అయిన ఉండొచ్చు, ఈజీ అయిన ఉండొచ్చు. ఎనీహౌ టఫే ఉంటుంది అనుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో కాబట్టి పేపర్ టఫ్నెస్ని కొంచెం హై లెవెల్లో ఎక్స్పెక్ట్ పెట్టేసుకోండి, ఆన్లైన్ కూడా పెట్టేసుకోండి. ఏవైతే అన్ని ఐడియల్ కండిషన్స్ ఉంటాయో అన్ని ఐడియల్ కండిషన్స్కి మనం ముందుగా ప్రిపేర్ అయిపోతూ కొంచెం ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. ఈ ఉన్నటువంటి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి రిలాక్స్ అయిపోయి తర్వాత వీటన్నిటికీ ప్రిపేర్ అవుతూ సజెషన్స్, సలహాలు తీసుకోండి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, ఇబ్బంది లేదు. ఫ్యాకల్టీ నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, ఈ అకాడమీ వాళ్ళ నుంచి కానీ, మీ పేరెంట్స్ నుంచి కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకుంటూ ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళకుండా, ఎటువంటి డిప్రెషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఈజీగా ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ వీలైనంత తొందరగా రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ యాక్షన్స్ లైక్ దిగితే ఈజీగా మనకి హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందండి. సో కాబట్టి అందరికీ నెక్స్ట్ ఎగ్జామ్ అందరూ బాగానే రాస్తారు. జరిగిన సిచ్యువేషన్ ఇంకా మర్చిపోండి. సో తొందరగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని 100% నెక్స్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ. ఓకే, బాయ్.